అధికారంలో ఉండగా 5 సార్లు మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ. అధికారంలో తాము లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొస్తే మద్దతు ఇచ్చింది రాజ్యసభలో. లోక్సభకు తీసుకెళ్లకుండా 2010లో ఆగిపోయింది కాంగ్రెస్ పార్టీ. అంటే కాంగ్రెస్ డబుల్ గేమ్ ఆడుతూనే వచ్చింది. ఈవెన్ కాంగ్రెస్ మద్దతుతో నడిచిన దేవగౌడ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా బీజేపీ మద్దతు ఇస్తానన్నా బిల్లు రానియకుండా అడ్డుపడింది కాంగ్రెస్ పార్టీ. 30 ఏళ్ల నుంచి మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు కాకుండా అడ్డుకుంటూ వస్తున్నది కాంగ్రెస్ పార్టీ అని జనంలోకి వెళ్తున్నటువంటి మోడీ తను ఏం చేయగలడు ఫ్యూచర్లో? 2/3 మెజార్టీ రేపు 2029లో వస్తే వెంటనే అమలవుతుంది నియోజకవర్గాల పునర్విభజన ప్లస్ ఇది కూడా. లేదు అంటే జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగి దక్షిణాదికి అన్యాయం జరిగి తర్వాతన పశ్చిమానికి తూర్పుకి కూడా అన్యాయం జరిగి ఇవన్నిటి అన్యాయం జరగకుండా ఉండాలని నియోజకవర్గాల పునర్విభజన ఆపేసి మళ్ళీ తమకు 2/3 మెజార్టీ వచ్చినప్పుడే చెయ్యాలి. అదే సందర్భంలో 2034 దాకా మహిళా రిజర్వేషన్ బిల్లులు ఆగిపోతాయి. 2034కి ఖచ్చితంగా అమలు చేసి తీరాలి. నియోజకవర్గాల పునర్విభజన లోపు చేసి తీరాలి. ఏం జరుగుద్దో చూడాలి. మోడీ ముందున్న ప్రత్యామ్నాయం అదొక్కటే.